ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. ఫారెస్ట్ సిబ్బందిపై పోడు రైతులు రాళ్ల దాడి చేశారు. మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ శాఖ అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది, పోలీసుల్ని పోడు రైతులు అడ్డుకున్నారు. పోలీస్ వాహనాల్ని ధ్వంసం చేశారు ఆందోళనకారులు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి, ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూముల వివాదం చాలా కాలంగా నడుస్తోంది. అటవీ హక్కుల చట్టం ప్రకారం తమకు హక్కులు కల్పించాలని పోడు రైతులు డిమాండ్ చేస్తూ ఉండగా అటవీ శాఖ అధికారులు అటవీ సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తరచుగా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కేశవపట్నంలో జరిగిన ఈ ఘటన మరోసారి పోడు భూముల సమస్య తీవ్రతను తెలియజేసింది. कुछ पेपर लेके आओ, कुछ पेपर लेके आओ, वीडियो कुछ पेपर लेके आओ, कुछ पेपर लेके आओ. 40 మంది వచ్చేసి మమ్మల్ని ఒకటేసారి రౌండప్ చేసుకున్నారు. సో సార్ అందరం మేము కిందకి వెళ్ళేసరికి నన్ను సార్ వీడియో తీయమన్నారు. నేను వీడియో తీసే క్రమంలో నువ్వు ఎందుకు వీడియో తీస్తున్నావని వాళ్ళందరూ నన్ను నా మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. నా ఫోన్ లాక్కుని బార్డర్ చేశారు. ఫోన్ లాక్కుని మొత్తం తీసుకెళ్ళారు. దాంతోపాటు నేను అప్పుడప్పుడే బండిలో ఎక్కేసిన. సార్ వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. సార్ బండిలో ఎక్కేసరికి కార్ అద్దాలను నేర్చుకొని లాక్కేసేసరికి అద్దాలను మొత్తాన్ని పలగొట్టేసి నన్ను ఇలా ఏ విధంగా అంటే కార్లతో కొట్టడం, ఫస్ట్ దాంతో కట్టెలతో ఇట్లాంటి అట్లా కొట్టి వెళ్ళడం జరిగింది సార్. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ని అడిగి తెలుసుకుందాం. నరేష్, ఈ దాడిలో ఎంతమంది గాయపడ్డారు? అక్కడికి వచ్చిన రైతుల డిమాండ్లు ఏంటి? అధికారుల రియాక్షన్ ఏంటి? ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంకు సంబంధించిన ఏరియాలో 71-72 కంపార్ట్మెంట్ బాబ్జీపేట పరిసర ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్ళి ఏదైతే పోడు భూములు ఉన్నాయో పోడు భూముల్లో ప్లాంటేషన్ చేసేందుకు, మొక్కలు నాటేందుకు ప్రయత్నం చేశారు. నిన్న జరిగిన ఘటన తర్వాత మళ్ళీ ఈ రోజు ప్రయత్నం చేస్తుండగా పెద్ద ఎత్తున బలగాలతో దాదాపుగా 90 మంది పోలీసులు, దాదాపుగా 45 మంది అటవీ శాఖ సిబ్బందితో అక్కడికి వెళ్లారు. అయితే ఈ సమయంలోనే పెద్ద ఎత్తున ముల్తానీలు, పోడు వ్యవసాయం చేసుకుంటున్న ముల్తానీలు ఈ అటవీ శాఖను, పోలీస్ శాఖకు సంబంధించిన సిబ్బందిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. రాళ్ల దాడిలో దాదాపుగా 11 మందికి గాయాలయ్యాయి. అక్కడ వార్త కవర్ చేస్తున్న మీడియా సిబ్బందికి కూడా గాయాలైన పరిస్థితి. వారందరినీ ఊటావుటిన ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురికి సీరియస్ ఉండడంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. పోడు వ్యవసాయం చేస్తున్నారు, అక్రమంగా అటవీ పరిధిలోని మొక్కలను నరికేసి, చెట్లను నరికేసి, పెద్ద పెద్ద వృక్షాలను నరికేసి కలప స్మగ్లింగ్ కూడా చేస్తున్నారనే ఆరోపణలు ముల్తానుల మీద ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలోనే ఈ ప్లాంటేషన్ చేసి మొక్కలు నాటి ఆ భూములను మొత్తం అటవీ శాఖ తమ పరిధిలోకి తీసుకునే ప్రయత్నం చేసింది. ఈ సమయంలోనే పెద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపుగా 3 నుంచి 4 ప్రభుత్వ వాహనాలు, అటవీ శాఖకు సంబంధించి, పోలీస్ శాఖకు సంబంధించి వాహనాలు కూడా ధ్వంసమైనట్టుగానైతే సమాచారం అందుంది. ఘటన తర్వాత అక్కడ నుంచి పోలీస్ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది వెనక్కి అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ నరేష్.